హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం పర్సెంటైల్ లైన్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నేను కొంత శాంపిల్ డేటా ఎంటర్ చేయడం జరిగినది. నేమ్ అని చెప్పేసి, సేల్స్ అని చెప్పేసి చూడండి. ఎంటర్ డేటా తోటి మాన్యువల్గా కొంత డేటా అనేది ఎంటర్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే పర్సెంటైల్ లైన్ మరి ఎక్కడ చూపిస్తుంది అనుకున్నట్లయితే, ఇప్పుడు నేను ఒక విజువల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. తర్వాత నేమ్ అండ్ సేల్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ అనాలిటిక్స్లోకి వెళ్ళండి. చూడండి, కొన్నిటికి వరకు మాత్రమే పర్సెంటైల్ లైన్స్ అనేది చూపిస్తాయి, అన్ని విజువల్కి చూపించదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను క్లస్టర్డ్ బార్ చార్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, క్లస్టర్డ్ బార్ చార్ట్ సెలెక్ట్ చేసుకోగానే చూడండి మనకు ఆటోమేటిక్గా కాన్స్టెంట్ లైన్, మినిమం లైన్, మ్యాక్స్ లైన్, యావరేజ్ లైన్, మీడియన్ లైన్ అండ్ పర్సెంటైల్ లైన్. ఓకే, ఈ యొక్క సెషన్లో మనం ఈ యొక్క పర్సెంటైల్ లైన్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క విజువల్కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90% వరకు ఒక లైన్ సెట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఎప్పుడైతే యాడ్ అని సెలెక్ట్ చేసుకోగానే చూడండి డిఫాల్ట్గా లైన్ వచ్చేస్తుంది. ఎంత వచ్చేసింది? 90% లైన్ రావడం జరిగినది. మరి నాకు ఇది 50% వరకు ఉండాలి అనుకున్నట్లయితే చూడండి ఇలా తగ్గించిన కొద్దీ లైన్ అనేది సెట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మనము పర్సెంటైల్ వైజ్గా మనము లైన్ ఎక్కడ అంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క లైన్ కలర్స్ కూడా మనకు నచ్చిన కలర్స్ మార్చుకోవచ్చు. ఓకేనా? ట్రాన్స్పరెన్సీ కూడా మనకు నచ్చిన ట్రాన్స్పరెన్సీ, మనకు నచ్చిన విధంగా కూడా ట్రాన్స్పరెన్సీ సెట్ చేసుకోవచ్చు. లైన్ స్టైల్స్ ఎలా అంటే అలా సాలిడ్ లాగా కావాలన్నా, డాటెడ్ లాగా ఉన్నా, లేకపోతే డాష్డ్ లాగా కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. తర్వాత పొజిషన్, బిహైండ్ అంటే వెనకకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇన్ ఫ్రంట్ అంటే ముందరకు వస్తుంది. ఓకేనా? తర్వాత ఈ లైన్కి కూడా మనము డేటా లేబుల్ కావాలంటే చూడండి లేబుల్ వచ్చేస్తుంది 660. ఓకే, ఎక్కడ పర్సెంటైల్ లైన్ ఇది 70% లైన్ వరకు 650 వచ్చినది. ఇట్లా మనం చేంజ్ చేసుకున్న కొద్దీ ఆడ పర్సెంటైల్ చూపిస్తూ ఉంటుంది. ఎక్కడ వరకు ఉంది, ఆ పర్సెంటేజ్ ఎంత వరకు, దాని యొక్క వాల్యూ ఎంతవరకు డిఫాల్ట్గా చూపిస్తూ ఉంటుంది. ఓకేనా? తర్వాత మళ్ళీ టెక్స్ట్తో పాటు దానికి నేమ్ విత్ వాల్యూ కావాలన్నా చూపించుకోవచ్చు. నేమ్ కావాలంటే ఓన్లీ నేమ్ ఒకటే పర్సెంటైల్ లైన్. మరి ఈ నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. ఇది మనం ఇక్కడ పర్సెంటైల్ లైన్ చూస్తున్నాం కదా, ఇక్కడ మనం ఏం ఎంటర్ చేస్తే అక్కడ వస్తుంది. డైరెక్ట్ మౌస్ రైట్ డబుల్ క్లిక్ చేసినట్లయితే చేంజ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ తర్వాత దీని యొక్క పొజిషన్ హార్జెంటల్ పొజిషన్. లెఫ్ట్ అంటే లెఫ్ట్లో పెట్టుకోవచ్చు, రైట్ అంటే రైట్కి సెట్ అవుతుంది ఇలా. తర్వాత వర్టికల్ పొజిషన్, ఇప్పుడు మనకు పైన ఉన్నది కదా, సో నాకేంటంటే దీని యొక్క వర్టికల్ పొజిషన్ కిందికి రావాలి. ఓకేనా? అండర్ అంటే కిందికి వచ్చేస్తుంది. డిస్ప్లే నీడ్స్, సో దీని యొక్క డిస్ప్లే నీడ్స్ని మీకు ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు. వాల్యూ డెసిమల్ ప్లేసెస్ కూడా మనము నచ్చిన విధంగా మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనకు పర్సెంటైల్ లైన్ అనేది ఉపయోగపడుతుంది. కొన్ని విజువల్స్కి మాత్రమే ఈ పర్సెంటైల్ లైన్ అనేది ఉంటుంది, అన్ని విజువల్స్కి ఉండదు. ఓకేనా? సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లక్ష్మీ స్కిల్స్కు సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ చూస్తూ పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.